హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు గారెలు అయిపోతున్నాను ఫ్రెండ్స్. రోజు మార్చి రోజు నేను ఎప్పుడైనా గారెలు వేస్తాను. గారెలు గోధుమ రవ్వతో ఉప్మా అలా చేస్తాను ఫ్రెండ్స్. నూనె పెట్టుకున్నాను. రెండో చేతిలో సెల్ ఉంటుంది కాబట్టి ఒక చేతితోనే వేస్తాను. అయినా అలాగే వేయాలంట ఫ్రెండ్స్. మనకు తెలియక కాగితం పెట్టుకొని ఎడం చేతిలో పేపర్ వేసుకొని చేస్తాము, కానీ ఇలాగే చేయాలంట. అంత స్పీడ్గా హోటల్లో వాళ్ళు వేసినట్టు మనం వేయలేము. నిదానంగా అయినా సరే వేసుకోవటమే ఫ్రెండ్స్, వచ్చినంత వరకు. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. టిఫిన్ గారెలు టిఫిను నేనేం చేసుకుంటాను ఇంట్లో అయ్యే పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే వేరే ఒకే వీడియో మార్చి నేను పెట్టను. కళాయి ఒకటే ఉంటుంది, గిన్నెలు మారుతాయి, చెప్పే విధానం మారుతుంది. అదే ఫ్రెండ్స్ కుందేళ్ళకి పెట్టడం. కూరగాయలు తెచ్చిన అంతే ఫ్రెండ్స్. ఈరోజు కొత్తగా ఏం తెచ్చాను, ఈ వారంలో కొత్తగా యాడ్ అయిన కూరగాయలు ఏంటి అనేసి పెడతాను ఫ్రెండ్స్. చూసారా, ఈ కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. కొద్దిగా వేగిన ఫ్రెండ్స్ తీసుకున్నాం. గారెలు అంటే ఒక్కోసారి అలసందలు గారెలు వేసాను, మామూలుగా ఒకసారి ప్లెయిన్ గారెలు వేసాను, ఒక్కోసారి ఏమో ఈ కొత్తిమీర పుదీనా మసాలా గారెలని వేసాను. అలాగే మార్చి వేస్తాను ఫ్రెండ్స్. టిఫిన్ కోసం వెయిటింగ్. మా బొన్ను గారు చోటు కూడా చూస్తున్నాడు. రెండు అయితే కొంచెం లావుగా పెద్దగా వేస్తాను ఫ్రెండ్స్, 2-3. ఎందుకంటే చిన్న వేసి 2-3 తినమంటే తినరు. అదే పిండితో 2 గారెలు వేసామనుకోండి తింటారు. ముందుగా ఈ లైట్గా కాల్చాను, ఎందుకంటే లోన పిండి అలాగే ఉండిపోద్ది ఫ్రెండ్స్. ఈ హోటల్లో వాళ్ళు చేస్తూ ఉంటే ఎందుకు అలా తీసి పక్కన పెడుతున్నారని ఒకసారి చెప్పాను ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో. పైన కాలినట్టు అనిపిస్తుంది, లోన పిండి అలాగే ఉంటుందమ్మా. అందుకని మేము ముందుగా అన్నీ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేడి చేసి ఇస్తే క్రిస్పీగా బాగా వస్తాయి అని అన్నారు. అందుకని నేను కూడా ముందుగా వేసినవి ఒక 90% ఉడికిన తర్వాత పక్కన పెట్టి మళ్ళీ 10% మళ్ళీ ఇలా వేపేసుకొని ఇస్తాను. చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చూసారా, కొంచెం పెద్దగా వేసాను. ఇది ఇలాంటివి 2 తింటారు. ఈ చిన్న వేసి 4 తినమంటే 4-5 అంటారు ఫ్రెండ్స్. అందుకని ఎవరికి ఎలా పెట్టాలో తెలుసు కదా తల్లులకి, అందుకని. టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారుగా, మా టిఫిన్ అయితే అయిపోయింది, పెట్టబోతున్నాను. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, తినండి. ఎందుకంటే హెల్తీ ఫుడ్సే కదా ఇవి మనం తినేవి. గారెలు అంటే బలమే. దీంట్లో ఉండే ఐటమ్స్ కూడా జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం అవన్నీ మంచిదే ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, రోజు మార్చి రోజు. ఆయిల్ ఫుడ్ అనుకోరు, ఎందుకంటే మనం ఆయిలే ఉంచాం కదా, పేపర్ వేసేస్తాము. ఈ రెండోసారి కాల్చిన తర్వాత నేను పేపర్ వేస్తాను ఫ్రెండ్స్. ఇలా రెండోసారి తీసినప్పుడు పేపర్లు వేస్తాను ఫ్రెండ్స్. పిల్లలకైతే పెట్టేస్తాను. సరిపోతాయి ఫ్రెండ్స్, మనిషికి 2 తిన్నా కానీ సరిపోతాయి. ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో టిఫిన్ ఏం చేశారో, మీకు ఏది ఇష్టమో కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా ఇంట్లో ఏం చేసినా మీ ఇంట్లో మీ దాకా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీతో షేర్ చేసుకుంటాం నాకు ఇష్టం. అందుకని ప్రతిదీ మీ ముందు ఉంచుతున్నాను ఫ్రెండ్స్. మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా పన్ని జున్ను కాట్లు పెట్టాలి. ఇంకా పిండి ఉంది ఫ్రెండ్స్, మనకు కావాల్సినంత చేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకోసారి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సాయంత్రం పూట పునుగుల్లాగా వేసుకున్న స్నాక్ లాగా తినేయచ్చు. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఆపేస్తున్నాను. అందరికీ అయిపోయింది ఫ్రెండ్స్, నా వరకు వేసుకుంటున్నాను.
అందరికి పెట్టేశాను ఫ్రెండ్స్. అయిపోయింది టిఫిన్ పని అయితే ఈ రోజుకి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.